అందరికీ గుడ్ మార్నింగ్. తిరుపతికి వచ్చేసి 4 days అయిపోయింది. ఇప్పటి వరకు దర్శనం చేసుకోవాలి. అందు గురించి అని చెప్పేసి ఈరోజు దర్శనం చేసుకోవాలని ఫిక్స్ అయిపోయినాం. టిఫిన్ తినేసి అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం మా ఫ్రెండ్స్ అందరు కలిసి. బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. టిఫిన్ తినేసి బస్ అయితే 110 అయితే ఛార్జ్ చేసి ఏసీ బస్ అంటే ఏదో అనుకున్నా కానీ చాలా మంచిగా ఉంది మామ తిరుపతిలో. బస్సులో కూర్చొని అయితే తిరుపతి కొండలు చూస్తుంటే మాత్రం ఆ వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఆడేం వీడియో చూస్తుంటే నా సైడ్ కొండ మీదకి వెళ్తున్నాగానే మనం అయితే చెక్కింగ్ అయితే చేసుకోవాలి. చెక్కింగ్ కంప్లీట్ అయిపోము. తిరుపతికి అయితే ఎంట్రన్స్ అయితే ఇచ్చేసినాము. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. దర్శనం అయితే ఎన్ని అవర్స్ అవుతుందో ఏమో అని భయం అనిపించింది. 10th పాస్ అయితే గుండు కొట్టించుకుంటా అని చెప్పేసి ఇప్పుడు 10thలో మొక్కిచ్చిన. ఇంతవరకు తీసుకోలేదు. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, గుండు కొట్టించుకోవాలి కంపల్సరీ. ఎండకి నా గుండు మాత్రం మస్తు మెరుస్తుంది మామ. స్వామివారి దగ్గరికి అయితే వెళ్తున్నాం. దర్శనం తొందరగా కంప్లీట్ కావాలి మనకి. కోనేరు దగ్గరికి అయితే వచ్చేసి స్నానాలు చేసుకొని కంప్లీట్ అయిపోయింది. అవుట్ఫిట్ అయితే ఏదో నార్మల్గా వేసినాం అమ్మ, ఏదో దేవుడి తగ్గట్టు నా తగ్గట్టు. దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. దర్శనం అయితే 10 hours కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడనే స్లీప్ మనది. గుడ్ నైట్.